అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో నివేదిక ఇచ్చింది. 2 ఇంజన్లు ఆఫ్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని వెల్లడించింది. రిపోర్టు ప్రకారం విమానం టేకాఫ్ అయిన సెకండ్ల వ్యవధిలో 2 ఇంజన్లు ఆఫ్ అయినట్టు నివేదికలో వెల్లడించింది. మధ్యాహ్నం 1:38:39 విమానం టేకాఫ్ అయిన వెంటనే 155 నాట్ల వేగంతో వెళ్లగా 1:38:42 180 నాట్ల గరిష్ట వేగాన్ని అందుకుంది. ఆ వెంటనే 2 ఇంజన్స్ ఆగిపోయాయి. సెకండ్ల వ్యవధిలో 2 ఇంజన్లకు ఇంధన సరఫరా ఆగిపోయింది. ముందు ఇంజన్ 1 ఆగిపోగా ఆ వెంటనే సెకండ్ గ్యాప్ లోనే ఇంజన్ 2 కూడా ఫ్యూయల్ కటాఫ్ అయింది. ఫ్యూయల్ స్విచ్లు రన్ నుంచి కటాఫ్ కు మారిపోయాయి. 2 ఇంజన్స్ 1 సెకండ్ గ్యాప్ లో ఆగిపోయాయి. ఫ్యూయల్ సప్లై లేకపోవడంతో N1, N2 ఇంజన్ల టేకాఫ్ వాల్యూస్ పడిపోయాయి. 1:38:47 వేగం క్రమంగా తగ్గిపోయింది. ఈ సమయంలో కాక్పిట్ లో ఎందుకు ఇంజన్లు ఆఫ్ చేశారని ఒక పైలట్ మరొకరిని అడగ్గా తానేం ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్టు బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయిందని AAIB నివేదికలో స్పష్టమైంది. ఇక ఆఫ్ అయిన ఇంజన్స్ ను తిరిగి ప్రారంభించేందుకు పైలట్లు ప్రయత్నించారు. 1:38:52 మొదటి ఇంజన్ కటాఫ్ నుంచి రన్ కు మారింది. ఆ తర్వాత 4 సెకండ్లకు రెండో ఇంజన్ కూడా కటాఫ్ నుంచి రన్ కు మారింది. 2 ఇంజన్లలో ఎగ్జాస్ట్ టెంపరేచర్ క్రమంగా పెరిగిపోయింది. ఇంజన్ 1 లో రీలైటింగ్ ప్రక్రియ విజయవంతమైనా ఇంజన్ ప్రారంభం కాలేదు. ఇంజన్ 2 ప్రారంభమైనా అప్పటికే గరిష్ట వేగంతో ఎగిరిన విమానానికి తగిన వేగాన్ని అందించలేకపోయింది. ఫ్లైట్ వేగాన్ని కంటిన్యూ చేయాలని ప్రయత్నించినా ఇంజన్ 2 రన్ కాలేకపోయింది. అంతలోనే ఎయిర్పోర్ట్ కాంపౌండ్ దాటేసరికి విమానం వేగం పూర్తిగా మందగించింది. 1:39 పైలట్లు మేడే కాల్ ఇచ్చారు. ATCO స్పందించినా తిరిగి పైలట్లు మాట్లాడలేదు. ఆ వెంటనే ఫ్లైట్ కూలిపోయింది. 1:44 ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లారు. అయితే ఈ ఘటనలో పక్షి ఢీకొన్నట్టు ఎక్కడా కనిపించలేదని వెల్లడించింది AAIB.